వైసీపీలో చేరే విషయంపై టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని ఆమంచి క్యాడర్కు చెప్పినట్టు తెలుస్తోంది. ఆమంచి మీటింగ్తో టీడీపీ అప్రమత్తమైంది. అధిష్టానం దూతగా మంత్రి సిద్ధా రాఘవరావు వచ్చారు. ఆమంచితో సిద్ధా భేటీ అయ్యారు. టీడీపీలో కొనసాగాలని సీఎం మాటగా ఆమంచికి చెప్పారు. కానీ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ఇబ్బంది పెడుతున్నారని, తన అనుచరులపై కేసులు పెట్టిస్తున్నారని ఆమంచి చెప్పినట్లు సమాచారం. తనపై ఓడిపోయిన పోతుల సునీతను ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా గ్రూపులకు దారితీసిందని ఆమంచి చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో కొనసాగడం కష్టమని ఆమంచి అభిప్రాయపడ్డారు. వైసీపీలో చేరే విషయంపై టీడీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీలో తనను కొందరు ఇబ్బంది పెడుతున్నారని ఆమంచి క్యాడర్కు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆమంచి మీటింగ్తో టీడీపీ అప్రమత్తమైంది. అధిష్టానం దూతగా మంత్రి సిద్ధా రాఘవరావు వచ్చారు. ఆమంచితో సిద్ధా భేటీ అయ్యారు. టీడీపీలో కొనసాగాలని సీఎం మాటగా ఆమంచికి చెప్పారు. కానీ ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ ఇబ్బంది పెడుతున్నారని, తన అనుచరులపై కేసులు పెట్టిస్తున్నారని ఆమంచి చెప్పినట్లు తెలుస్తోంది. తనపై ఓడిపోయిన పోతుల సునీతను ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా గ్రూపులకు దారితీసిందని ఆమంచి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీలో కొనసాగడం కష్టమని ఆమంచి అభిప్రాయపడ్డారు. సో భేటీకి సంబంధించి తాజా అప్డేట్స్ ఒంగోలు నుంచి వెంకట్ అందిస్తారు. వెంకట్, తెలుగుదేశం పార్టీ సీనియర్లతో భేటీ తర్వాత ఆమంచి ఏమన్నా మెత్తబడ్డారా? ఏంటి పరిస్థితి? ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారే విషయంలో అయితే ఉత్కంఠత కొనసాగుతా ఉంది. ఇప్పుడే దాదాపు 2 గంటలకు పైగా మినిస్టర్ సిద్ధరాఘవరావు ఆమంచితో పందిలపల్లిలోని ఆమంచి గృహంలో చర్చలు జరిపారు. పార్టీలో ఉండాలని చెప్పని ఆయన బుద్ధిగించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడే మినిస్టర్ కూడా ఆమంచితో చర్చలు ముగిసిన తర్వాత బయటకు వచ్చారు. కానీ ఆయన ఆమంచి పార్టీలో కొనసాగుతారా లేదా అన్న విషయం కూడా వెల్లడించలేకపోయారు. పార్టీలో ఉంటారన్నది ఆఫ్ ది రికార్డ్ గా ఆయన మాట్లాడారు. రేపు ఉదయం ఆమంచితో కలిసి సీఎంతో భేటీ అవుతామని కూడా చెప్పారు. అయితే ప్రధానంగా చూస్తే ఆమంచి నిర్ణయం మాత్రం రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీలో కొనసాగే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీలో తనపై ఓడిపోయిన 2014 ఎన్నికల్లో తనపై ఓడిపోయిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం, ఆమె ఇక్కడే ఉండి చీరాల్లో తన మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేయటం, తన కార్యకర్తల మీద కేసులు పెట్టించడం వంటి కార్యక్రమాలు ఒంగోలు ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాంచల జనార్దన్ తో కలిసి ఆమె పనిచేస్తుంది. ఇక్కడ లోకల్ గా నాకు వ్యతిరేకంగా వర్గం తయారు చేస్తున్నారని చెప్పని ఆమంచి కొంతకాలంగా పార్టీ అధినాయకులకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల పోతుల సునీతకు రాష్ట్ర మహిళా తెలుగు అధ్యక్షురాలుగా కూడా పదవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమంచి మరింత ఆగ్రహానికి లోనయ్యారు. అప్పటి నుంచి కూడా పార్టీ మారాలన్న నిర్ణయాన్ని ఆయన అనుచరులతోటి వ్యక్తం చేస్తా వచ్చారు. అయితే ఇప్పటికే గతంలో 2 సార్లు రహస్యంగా వైఎస్ జగన్ ని కలిసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే రేపు ఉదయం ఆమంచి కృష్ణమోహన్ ఇటు వైఎస్ జగన్ ని కలిసినందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. రేపు ఉదయం ఇప్పుడు ప్రస్తుతం కార్యకర్తలతోటి మళ్ళీ సమావేశం కొనసాగిస్తారు. ఈ సమావేశంలో ఆమంచి తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారాలి, తెలుగుదేశం పార్టీలో నాకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పని చెప్తున్నారు. కానీ వెనక నుంచి గ్రూపులతోటి నన్ను ఒత్తిడి చేశారని చెప్పని ఆమంచి ఫీల్ అవుతున్నారు. ఋషి, అంటే గ్రూప్ రాజకీయాలు ఉన్న విషయం ఇవాళ కొత్తగా అధిష్టానానికి తెలియాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే బహుశా జనార్దన్ సునీత విషయంలో ఆయన ఇబ్బంది పడుతున్న విషయం తెలిసే ఉండొచ్చు. కానీ ఒక చివరి ప్రయత్నంగా పార్టీ సిద్ధరాఘవరావుని పంపించింది అనుకోవాలా? అయితే సిద్ధరాఘవరావు తోటి మనకు వచ్చిన సమాచారం మేరకు పార్టీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సునీత వర్గాన్ని కూడా పూర్తిగా మేము అక్కడి నుంచి తప్పిస్తాం, పూర్తిగా నియోజకవర్గ బాధ్యతలు నీకే చెప్తాం, ఇప్పటి వరకు మీకు నియోజకవర్గంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం, అయితే మీరు ఇప్పుడు పార్టీ మారడం కరెక్ట్ కాదంటూ కూడా సిద్ధరాఘవరావు చర్చలు జరిపినట్టు తెలుస్తా ఉంది. అయితే గత కొంతకాలంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను క్షుణ్ణంగా ఆమంచి కృష్ణమోహన్ వివరించారు. తన కార్యకర్తలు తన వెంట తెలుగుదేశం పార్టీలో చేరే సమయంలో ఇండిపెండెంట్ గా గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో తన వెంట వచ్చిన వాళ్ళలో 45 మందికి ఇప్పటి వరకు చీరాల పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు వివిధ కారణాలతోటి. వీళ్ళందరినీ కూడా రక్షించుకోవాల్సిన పరిస్థితి నాకు ప్రధానంగా కనపడతా ఉంది. నేను అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యండి, ఇటు మా అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టిస్తా ఉన్నారు. దానికి ఒంగోలు ఎమ్మెల్యే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ సహకరిస్తున్నారు, పోతుల సునీతని ప్రోత్సహిస్తున్నారన్న కారణంతో ఆమంచి కృష్ణమోహన్ గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీలో చీరాల నియోజకవర్గంలో మాజీ మంత్రి పాలేటి రామారావు ఉన్నారు. ఆయన కూడా
ఆమంచి కృష్ణమోహన్ కి వ్యతిరేకంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా 2 చోట్ల 2 బహిరంగ సభలు చీరాల్లో నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా ఇదే విషయం మీద పార్టీ పెద్దలకు ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదులు చేస్తా ఉన్నారు. కానీ ఎవరు స్పందించలేదని ఆ మంత్రి సిద్ధా దగ్గర ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో తాను పూర్తిగా ఇప్పుడు కార్యకర్తలతో మాట్లాడి ఉదయం నుంచి కూడా కార్యకర్తలతో మాట్లాడుతున్నాను, మళ్ళీ కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. అయితే మినిస్టర్ మాత్రం కెమెరాల ముందు మాట్లాడడానికి ఆయన ఒప్పుకోలేదు. అయితే ఆఫ్ ది రికార్డ్ గా ఆయన మీరు ఉదయం ఆమంచిలో కలిసి సీఎం చంద్రబాబుని భేటీ అవుతామని చెప్పని వివరించారు ఋషి. ఎట్లా మరి రేపు ఉదయం 9 గంటలకు జగన్ లోటస్ పాండ్ లో కలిసే అవకాశం ఉంది అంటే దాదాపు అంతా సిద్ధం చేసుకున్నట్టేనా? ఇంకా చంద్రబాబుని కలిసే అవకాశం దాదాపుగా లేదనుకోవాలా వెంకట్? ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణమోహన్ అంటే ఒక మొండి వైఖరితోటి ప్రవర్తించే వ్యక్తి, అనుకున్నది ఏదైనా జరగాలని చెప్పని భావించే వ్యక్తి. 2009 ఎన్నికల్లో గెలుపొందారు. అదేవిధంగా 2014లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసి చీరాల్లో గెలుపొందారు. ఆయన మొదటి నుంచి కూడా మొండి స్వభావంతో అనుకున్నది కరెక్ట్ గా నేను చేస్తాను, యూటర్న్ నేను తీసుకోనన్న యాంగిల్లో నడిచే వ్యక్తి. అందువల్ల అతను దాదాపు ఉదయం నుంచి కూడా కార్యకర్తలందరితోటి భేటీ అవుతా ఉన్నారు. వరుసగా తన అనుచరులందరికీ కూడా ఒకటే విషయం చెప్తున్నారు, ఈ 4 ఏళ్ల కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి తనకు ఎదురైన అనుభవాలన్నింటినీ కూడా ఆయన వివరిస్తున్నారు. పార్టీ మారే విషయం కూడా ఎవరి దగ్గర ఇప్పటి వరకు ప్రస్తావించలేదు. కాకపోతే పార్టీ మారే అంశంలో ఇటు పర్చూరు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కలిసి కూడా రేపు ఉదయం జగన్ ని కలిసే అవకాశం ఉంది ఋషి. రైట్.